ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున పులివెందుల మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ను దాఖలు చేశారు. ఉదయం 11:45 ప్రాంతంలో ఆర్ఓ కార్యాలయంలో పులివెందుల అసెంబ్లీ స్థానానికి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి వెంకటేశ్వర్లకు అందజేశారు. ఈ నెల 25వ తేదీన సీఎం జగన్ స్వయంగా పులివెందులలో రెండో సెట్ నామినేషన్ను దాఖలు చేస్తారు. అయితే సీఎం జగన్ ఎన్నికల అఫిడవిట్లో ప్రస్తావించిన ఆస్తుల వివరాలు చూస్తే వైఎస్ఆర్సీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున పులివెందులలో నామినేషన్ దాఖలైంది. మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి పులివెందుల ఎన్నికల అధికారికి సీఎం జగన్ తరపున ఒక సెట్తో కూడిన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ నెల 25వ తేదీన ఆయనే స్వయంగా వచ్చి నామినేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. 25వ తేదీ ఇక్కడ బహిరంగ సభ ఉంటుంది. మధ్యాహ్నం తర్వాతే ఆయన నామినేషన్ వేయనున్నారు. ప్రస్తుతం దాఖలు చేసిన నామినేషన్లో అఫిడవిట్ ప్రకారం సీఎం జగన్ ఆస్తుల వివరాలు చూస్తే సీఎం జగన్ కుటుంబానికి మొత్తం 779.8 కోట్లున్నాయి. వివిధ కంపెనీల షేర్లతో సహా అన్ని రకాల చదరస్తులను పరిగణనలోకి తీసుకుంటే 650.66 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో సీఎం జగన్ పేరున 483.08 కోట్లు, భారతిరెడ్డి పేరు మీద 119.38 కోట్లు, కుమార్తెలు హర్షినీరెడ్డి పేరిట 24.26 కోట్లు, వర్షారెడ్డి పేరిట 23.94 కోట్లు చరాస్తులున్నట్లు తెలిపారు. తన కుటుంబం పేరిట 106.96 కోట్ల విలువైన స్థిరాస్తులున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. జగన్ పేరున మార్కెట్ విలువ ప్రకారం 46.78 కోట్ల విలువైన స్థిరాస్తి ఉండగా సీఎం సతీమణి భారతిరెడ్డి పేరిట 56.92 కోట్లు ఉన్నాయి. ఇద్దరు కుమార్తెల పేరు చొప్పున చెరో 1.63 కోట్ల చొప్పున స్థిరాస్తులున్నాయి. తాజాగా 2022-2023లో వైఎస్ భారతిరెడ్డి వ్యక్తిగత ఆదాయం 10.96 కోట్లుగా పేర్కొనగా ఆమె ఇతరులకిచ్చిన రుణాలు 30.91 లక్షల మేరకున్నాయి. 1.57 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించగా అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో 2.48 కోట్లు చెల్లించారు. ఆమె ఇతరుల నుంచి తీసుకున్న అడ్వాన్సులు రుణాలు 7,41,79,351 వరకు ఉన్నాయి. 2022-2023 సంవత్సరానికి సీఎం జగన్ వ్యక్తిగత ఆదాయం 57.74 కోట్లు కాగా ఇతరులకు ఇచ్చిన రుణాలు 179.74 కోట్ల వరకు ఉన్నాయి. 4.66 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించగా ఈ ఏడాది అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో 13.95 కోట్ల మేర చెల్లించారు. ఇతరుల నుంచి తీసుకున్న అడ్వాన్సులు రుణాలు 11,78,350 వరకు ఉన్నాయి. తనపై వివిధ కోర్టుల్లో 26 కేసులు విచారణలో ఉన్నట్లు అఫిడవిట్లో జగన్ వెల్లడించారు.